సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వాటర్ స్పోర్ట్స్ కు కేంద్రంగా మచిలీపట్నం బీచ్ మారనుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వాటర్ స్పోర్ట్స్ కు కేంద్రంగా మచిలీపట్నం బీచ్ మారుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం బీచ్ లో 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ క్రీడలకు మచిలీపట్నం బీచ్ ఎంతో అనువైందని, భవిష్యత్తులో ఈ బీచ్ క్రీడలకు హబ్బుగా మారుతుందన్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారన్నారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుండి క్రీడాకారులు విచ్చేశారన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 3 రోజుల పాటు ఈ సీ కయాకింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చిన పర్యాటకులు పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి చేయబడ ఇటు వచ్చండి ఎవరైనా కెమెరా బాగా. మోవా మండలం కూచిపూడిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మోవా మండలం కూచిపూడిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కూచిపూడి నృత్య కళాకారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కుమార్ రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య భంగిమలో యోగా సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీళ్ళందరూ కూడా 172 దేశాల్లో మన భారతదేశ సంస్కృతి నుంచి మొదలైన ఈ యోగా యొక్క సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ నలుమూలలకు వెళ్ళిన యోగా అంటే దాని మూలాలు భారతదేశంలో ఉన్నాయని, మనల్ని ఆచరిస్తున్నారు, మనల్ని అనుసరిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. రేపు వచ్చే నెల యోగా దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో విశాఖపట్నం వేదికగా ఒక ప్రపంచ రికార్డుని సృష్టించే విధంగా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే విధంగా అందరి చూపు, అందరి దృష్టి, అందరి ధ్యాస, అందరి శ్వాస, అందరి ఆలోచన విశాఖపట్నం వైపు మళ్ళించే విధంగా ఆ రోజు యోగా దినోత్సవం అత్యద్భుతంగా ప్రపంచమంతా ఔరా అనే విధంగా యోగా వేదికలు కూడా రాబోతున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చేసే ఈ యోగాంధ్ర కార్యక్రమం అత్యధికంగా బ్రహ్మాండంగా కూచిపూడిలో జరిగింది. చాలా ఆనందంగా, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, సంతోషంగా ఉంది. మాటిస్తున్నా, మీరు కూడా ఈ మాటను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా రేపటి నుంచి యోగాని ఆచరిస్తా, యోగాని అనుసరిస్తా, నా శ్వాస మీదే నా ధ్యాసను పెడతానని కూడా తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంతకంటే ఏం కావాలి? నీకు ఏముందా, నువ్వు ఎలా ఉన్నావు లేకపోతే ఏమిటి, ఎవడు పట్టించుకోండి, నీ ఆరోగ్యమే నిన్ను. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో 40 రోజుల పాటు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ముగిసింది. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సబ్ జైల్ సూపరింటెండెంట్ పి రమేష్, డివైఈఓ శేఖర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొని వివిధ రకాల విద్యా కార్యక్రమాలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ బాషా, ఉపాధ్యక్షులు మామిడి ప్రసాద్, కొట్టే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేసవి విజ్ఞాన శిబిరం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున, చాలా బాగా మరి ఇక్కడ మచిలీపట్నంలో జరపడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నారు. వెంకటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఈ వేసవి సెలవుల్ని పిల్లలు చాలా చక్కగా వినియోగించుకుని కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు వాళ్ళు పెంపొందింపజేసుకున్నారు. చక్కగా ఇక్కడే చూస్తే మామూలుగా మనం బొకే కొనాలంటే ఒక 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అవుతుంది. అటువంటిది అంతకన్నా బాగా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే మరి ఈ పేపర్తో
మరి చాలా బాగా చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ ఫ్లవర్ బొకేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రోజుకు మించి ఉండవు, అవి వాడిపోతాయి. అదేవిధంగా మరి ఈ ఫ్లవర్ బొకేస్ అయితే పర్మనెంట్గా ఒకసారి మనం చేస్తే కనుక ఎన్నాళ్ళైనా కానీ ఉండేటువంటిది ఒక మంచి ఆర్ట్. ఇది మనకి ఒక ఆర్ట్ నేర్చుకోవడానికి ఒక మంచి మనకి విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం, ఆనందం అన్నీ కలుగుతాయి. అదేవిధంగా మిగిలినటువంటివి కూడా ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, కరాటే కానీ, లేకపోతే ఈ పెయింటింగ్. మరి మా డివిజన్కే ఒక పేరు గుర్తింపు తెచ్చింది ఆవిడ. ఎందుకంటే ఆవిడ మరి నడవలేకపోయినా కూడా, వికలాంగురాలు అయినా కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి అనే తపనతో మరి వేసవి శిక్షణా శిబిరాలు జిల్లా గ్రంథాలయంలో కంటే కూడా బాగా మెరుగ్గా మరి ఈడేపల్లి శాట గ్రంథాలయంలో మా 45వ డివిజన్లో చేయడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ గారు బాపిరాజు గారు, అలాగే సబ్ జైల్ సూపరింటెండెంట్ గారు పిల్లా రమేష్ గారు, మరి ఇక్కడ పెద్దలు వెంకటేశ్వరరావు గారు, ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే స్కూల్ మాస్టర్లు కానీ అందరూ కూడా మరి సహకరించి వెంకటేశ్వరమ్మ గారికి ఇంతటి చక్కటి కార్యక్రమాలను మా డివిజన్లో చేయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. గత 40 రోజుల నుంచి మరి వేసవి శిక్షణ కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. కూచిపూడి నృత్యం, అలాగే పుస్తకాలు చదివించడం, కథల పుస్తకాలు చదివించడం, కథల పోటీలు పెడతాం, పిల్లలకి క్యారమ్స్ ఆడించడం, కరాటీ నేర్పించడం, అలాగే కుర్చీ ఆట అని రకరకాలుగా వివిధ ఆటలు, పాటలు, పోటీలు నిర్వహించడం ద్వారా మరి పిల్లల్లో ఎంతో నైపుణ్యత వచ్చింది. విద్యార్థులందరికీ కూడా వివిధ కళల్లో శిక్షణ ఇస్తూ ఏ విధమైన ఆశించకుండా ఆవిడ చాలా ఉత్సాహంతో ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా వివిధ కళల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, బాపిరాజు గారికి, 45వ వార్డు ఇన్ఛార్జ్ అయిన మన ఫణికుమార్ గారికి ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ వార్డులో నన్ను ఆహ్వానించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఈ విద్యార్థులకు కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలామంది విద్యార్థులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మేడం గారు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరానికి వచ్చి వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి వివిధ కళల్లో నిష్ణాతులైనందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా నేను. నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లు పాలకపక్షమా లేక ప్రతిపక్షం నుండి మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని టీడీపీ నాయకులు అన్నారు. చేతకాని వైసీపీ కార్పొరేటర్లు విమర్శలు చేసే బదులు రాజీనామా చేసి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు లోకిశెట్టి వెంకటస్వామి డిమాండ్ చేశారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్, కార్పొరేటర్ దిండకుర్తి సుధాకర్, పివి ఫణికుమార్, బొడ్డు శ్రీనివాస్, అడప రత్నాకర్, నారగని కృష్ణ, టంకాల రమణతో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో లోకిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ సమావేశం కూడా పెట్టకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా అభివృద్ధి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్రను అధికారులను విమర్శించడం మానుకోకపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ కార్పొరేటర్లు పట్టించుకోకపోయినా ప్రజల సౌకర్యార్థం మంత్రి కొల్లు రవీంద్ర డ్రైనేజీలు బాగు చేస్తున్నారన్నారు. వైసీపీ కార్పొరేటర్లు వీధి రేట్ల గురించి పట్టించుకోకపోయినా కూటమి శ్రేణులు అధికారులకు చెప్పి లైట్లు వేయించడం జరుగుతోందని అన్నారు. బీచ్ ఫెస్టివల్ గురించి ఓర్వలేక వైసీపీ కార్పొరేటర్లు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. అక్కడ చేపించేశారు, అక్కడంతా ఇక్కడంతా శానిటేషన్ కుంటుపడిపోయింది అనేది చెప్తున్నారు. అదంతా అవాస్తవం. మహా అయితే వార్డు నుంచి ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి మన నియోజకవర్గమే కదా అది డెవలప్ అవ్వాల్సిన ప్రాంతమే కదా, ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ఇక్కడేదో శానిటేషన్ కుంటుపడిపోయింది అని ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం కాదు. అలాగే శానిటేషన్ అంతా బాగానే ఉంది. ఒక 2-3 రోజులు మాత్రం ఇక్కడి నుంచి వార్డుల్లోంచి ఒక ఇద్దరు చొప్పున వెళ్ళటం జరిగింది. దానివల్ల ఇక్కడ వార్డుల్లో ఎక్కడా ఏ నష్టం లేదు. శానిటేషన్ అన్ని చోట్ల బాగానే ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. అలాగే ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఏదో ఒక ప్రాజెక్టులు రావాలి. ఆ ప్రాజెక్టుల్లో భాగంగానే మంగినపూడి బీచ్ని విపరీతంగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షతో పనిచేస్తున్నారు. గతంలో లాగా 5 సంవత్సరాలు మట్టి దోసుకున్న వాళ్ళు మట్టి దోసుకున్నారు, బియ్యం దోసుకున్న వాళ్ళు బియ్యం దోసుకున్నారు, మందు దోసుకున్న వాళ్ళు మందు దోసుకున్నారు.
అలా కాదు, అట్లా దోచుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, మంత్రి గారితో సహా. ఎక్కడ ఏ చిన్న మచ్చొచ్చినా మాలాంటి వాళ్ళని అనేక రకాలుగా మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అనే విధంగా మాట్లాడే వ్యక్తి మా నాయకుడు. ఆ నాయకుడు అడుగుజాడల్లో మేము నడవటం గర్వంగా ఉంది మాకు. అలాంటిది కొన్ని విషయాలని ప్రస్తావించారు మొన్న సంవత్సరం అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం అని. దానికి 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్, కరెక్ట్గా ఎలక్షన్ రిజల్ట్ రోజు దాదాపుగా 50 డివిజన్లకి 44 డివిజన్లు వాళ్ళేని కౌన్సిలర్గా గెలిచారు, ప్రజలు తీర్పిచ్చారు. మీరు కూడా ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు, మీరు శ్రద్ధ వహించుకోకుండా ఆ లైట్ ఎలగట్లేదు, ఈ లైట్ ఎలగట్లేదు, కౌన్సిల్ తీర్మానం మీ చేతిలో ఉంది, మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది, బిల్లులు పాస్ చేసుకునే అధికారం మీ చేతిలో ఉంది. మీరు అది ఎలగట్లేదు, ఇది లేదు మీరు చెప్పడం మాకు ఆశాప్రదంగా ఉంది. దాదాపుగా లైటింగ్ అనేది దాదాపు 75% వెలుగుతున్నాయి. ఒక 25% ఏంటంటే వర్షాలు పట్టడం, మన మధ్యలో 10 రోజులు వర్షాలు పట్టడం వల్ల ఏ కారణం వల్ల కూడా ఆగటం మాత్రం వాస్తవే కాదనట్లే. ఇవాళ మచిలీపట్నంలో అభివృద్ధి చెయ్యాలి అనే సంకల్పంతో మంత్రి కొల్లు రవీంద్ర గారు బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్ని మీరు చూసి వారవలేక గతంలో ఏ రకంగా గత 5 సంవత్సరాలు కానీ అంత మునుపు కానీ ఏ రోజు కూడా మీరు ఒక్క ఫెస్టివల్ చేసిన పాపం లేదు. ఇవాళ ఫెస్టివల్ చేయటం వల్లే మచిలీపట్నం వేరే ఊర్ల నుంచి కానీ ఇటు విజయవాడ కానీ మన కృష్ణా, గుంటూరు, మన ఆంధ్రప్రదేశ్ కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ సెలవులు వీకెండే ఒక చిన్న మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రామ్, కష్టపడే అహర్నెస్లో ఈ ప్రోగ్రాం అభివృద్ధి చెందాలి, మన ఊరు మచిలీపట్నం అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ఆయన చేస్తున్న దానికి ఇవాళ స్ట్రీట్ లైట్ ఎవరు బాధ్యత? మీరు కౌన్సిలర్లు కాదా? మేము ఓడిపోయిన వాళ్ళం, మీరు గెలిచిన కౌన్సిలర్, మీరు పాలనలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు? అధికారం మీ చేతిలో ఉంది, అయినా కానీ మీరేమీ పట్టించుకోకుండా ఎవరు చేస్తున్నారు? ఇదే మాట నేను క్వశ్చన్ ఒకటి అడుగుతా. పేర్ని నాని గారు సొంత ఇంటి సందులో 3 స్తంభాలు ఉన్నాయండి. కౌన్సిల్లో మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది బడ్జెట్ సమావేశం పెట్టకుండా నిధులు డ్రైనేజీ వ్యవస్థకు కానీ రోడ్లకు కానీ ఇవన్నీ కూడా కేటాయించాలంటే బడ్జెట్ సమావేశం పెట్టాలి. బడ్జెట్ సమావేశం పెట్టకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేస్తూ మీరు మరి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ తిడుతున్నారంటే సిగ్గుచేటు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి మీరు బడ్జెట్ సమావేశం పెట్టి కౌన్సిల్లో మీరు ఈ పని చేయట్లేదని అధికారులను నిలదీయండి, తప్పులేదు ప్రజల తరఫున. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీరు తిడతం అనేది చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారయ్యా మిమ్మల్ని 44 మంది అధికారం ఇచ్చి మున్సిపాలిటీలో కూర్చోబెడితే మీరు పనులు చేయలేక సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారంటే అది సబబేనా? ఒక పట్ట హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని త్వరలో మీరు కౌన్సిల్ ఎజెండాలో పెట్టి చర్చించండి అని. మరి హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. మీరేమో వైసీపీ కార్యాలయం కోటలాగా కట్టుకున్నారు మా 45వ డివిజన్లో. మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, బాలశౌరి గారు కానివ్వండి, పట్టాభి స్మారక భవనం నిర్మిస్తానంటే మీరు అడ్డుపడుతున్నారు. ఇవాళ మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆయనకున్న ఇదితో ఆయన పరిధిలో ఎంత డబ్బులు అయితే వస్తాయో ఆ డబ్బులతో మరి విభజిస్తూ మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారంతో డ్రైనేజీలు 5 ఏళ్లలో మీరు ఏనాడన్నా పుడి తీశారా? ఇవాళ సబ్జైల్ డ్రైన్ ఉంది, నేను ఫోటోలతో సహా చూపిస్తాను. మా డివిజన్లోనే 6-7 అడుగులు మ్యాట్ వేసుకుపోయింది. ఆ మ్యాట్ అంతా తీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా సరే మరి మా మంత్రి గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవంలో భాగంగా 8వ కోటి దత్త హోమములు ఈ నెల 6 నుండి 8 వరకు నిర్వహిస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవంలో భాగంగా 8వ కోటి దత్త హోమములు ఈ నెల 6 నుండి 8 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుట్టాయిపేట దత్తాశ్రమంలో 8వ కోటి దత్త హోమములు 30 మంది ఋత్వికులతో దత్త హోమాన్ని బుట్టాయిపేట దత్తాశ్రమంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామి చెప్పిన ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మన సుబ్బారావు, కందప్ప, శివరామకృష్ణ, మునికుంట్ల శ్రీనివాసరావు, కలవరపు వరప్రసాద్, తలారి శోభారాణి, చెన్నం గోవర్ధన, మల్లాది బుద్ధేశ్వరరావు, మాదిరెడ్డి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. మొదలెట్టిన దగ్గర నుంచి కోటి పూర్తి ఆయన చేస్తూ స్వామీజీ వారికి స్వామీజీ వారి ఆశ్రమం తరఫు నుంచి చేస్తానని అడిగారు. స్వామీజీ వారు కూడా ఆశ్రమం తరఫునే చేయమన్నారు. అవధూత్ దత్తపీఠం, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు, వీళ్ళిద్దరి ఆశీస్సులతోటి లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఈ యాగం మొదలెట్టడం జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా 7 కోట్లు పూర్తయిందండి. అనేక క్షేత్రాల్లో చేసాం, దత్తక్షేత్రాల్లో స్వామీజీ వారి ఆశ్రమ శాఖలన్నింటిలోనూ చేసాం. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు,
అనేకమైన ప్రముఖమైన దత్తక్షేత్రాలు, అలాగే ప్రామినెంట్ దేవాలయాలు అన్నవరం, శ్రీకాకుళం, శ్రీకూర్మం, అరసవెల్లి, అలాగే సింహాచలం ఇలాంటి క్షేత్రాలను, పంచారామ క్షేత్రాలను చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు 8వ కోటి నడుస్తోంది ఇది. దీనికి రంగావజ్జల రాధాకృష్ణ సుందరం అని ఆయన మద్దూరి యాదుల గారికి మనవడవుతారు, దౌహిత్రుల వారు యాగీకం చేస్తారు. బుర్రా భాస్కర దత్ గారని వారేమో దీనికి హెడ్, దీని మొత్తం బాధ్యత అంతా ఆయన భుజాల మీద వేసుకుని చేస్తున్నారు. మేమంతా సహకారం చేసుకుంటూ అన్యోన్య సహాయంతో దీన్ని లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. బుటాయిపేట దత్తాశ్రమంలో స్వామీజీ, పరమ పూజ్య స్వామీజీ సద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి పేరున ఆయుష్ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 6/6/2025 నుండి 8/6/2025 వరకు కోటి దత్త హోమాలని మరి బుటాయిపేట దత్తాశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని, ఈ 3 రోజుల కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సింది చెప్పి కోరుకుంటూ జై గురుదత్త. మసూలా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద పర్యాటకులకు మౌలిక సదుపాయాలు లేవని వైసీపీ నాయకులు విమర్శించారు. మసూలా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద పర్యాటకులకు మౌలిక సదుపాయాలు లేవని వైసీపీ నాయకులు విమర్శించారు. వైసీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, కార్యదర్శి బచ్చుల అనిల్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ఫెస్టివల్లో వాటర్ బాటిల్ 30 నుంచి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారన్నారు. బీచ్ వద్ద పర్యాటకులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని విమర్శించారు. ఒక పక్క కరోనా వ్యాప్తి చెందుతోందని ఆందోళన చెందుతుంటే బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం శోచనీయమన్నారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని, డ్రైనేజీల పరిస్థితి ఘోరంగా ఉన్న నేపథ్యంలో వాటి గురించి పట్టించుకోకుండా బీచ్ ఫెస్టివల్ కు పారిశుద్ధ్య కార్మికులను తరలించడమేంటని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు అస్గర్, మాచవరపు రాంప్రసాద్, అయినాల తాతారావు, పల్లి శేఖర్, కాగిత జవహర్లాల్, పార్టీ నాయకుడు గాజుల భగవాన్, పార్టీ నగర ఉపాధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క మినిమం ఫెసిలిటీస్, శానిటేషన్స్ గాలికి వదిలేసి ఇవాళ మసూలా బీచ్ ఫెస్టివల్ అని చెప్పి షిఫ్ట్కి 100 మంది చెప్పున రోజుకి 3 షిఫ్టులు 300 మందిని బందర్లో పనిచేస్తున్న శానిటేషన్ డిపార్ట్మెంట్ని మీరు నేరుగా తీసుకెళ్ళి మచిలీపట్నం బీచ్ దగ్గర అక్కడ ఏర్పాట్లు చేసే దానికి వాడుకుంటుంటే ఇవాళ ఓ పక్కన కోవిడ్ వస్తుందని వార్తల్లో వింటున్నాం. మరి మినిమం శానిటేషన్ ఇదేదో మేము మీ మీద బురద జల్లే ప్రయత్నం కాదు. కేవలం చూడండి ఇక్కడ ఇవన్నీ అసలు డ్రైనేజెస్ తీక అసలు ఎన్ని రోజులైందో ఈ శానిటేషన్ వర్క్ ఒక్కసారి ప్రజలు కూడా ఒకసారి వెళ్ళి మీరు కనుక్కోండి. శానిటేషన్ బాగలేదురా అయ్యా అని ముక్కు మీద వేలు పెట్టుకొని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చూడండి. ఒక్కోసారి ఈ డ్రైనేజ్ చూడండి, షిల్టులు తీక, ఒక పక్కన ఎక్కడ రోడ్డు మీద ఉన్న చెత్త అక్కడే పడేసి, ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మచిలీపట్నం ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇవాళ ఆయన పనితీరు చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నా అతి దారుణమైన పరిస్థితిలో ఈ మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నాడు. శానిటేషన్ ఇవాళ ఏమాత్రం జరుగుతుందనేది ఒక్కసారి మీ దృష్టిలో ఉందో లేదో ఒక్కసారి గమనించాలి. రేపు ఉదయాన్నే బక్రీద్ పండగ పెట్టుకొని ఇవాళ వార్డులోకి వెళ్ళి శానిటేషన్ పరిస్థితి ఎలా ఉందో. కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం గడిచింది, సంక్షేమం అభివృద్ధి లేదు, సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. ఇది బహుశా నేను అనుకోవడం 2వ సంబరం. ఈ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడానికి జన సమీకరణ చేయాలంటే ముందుగా మెప్మాకు సంబంధించి డ్వాక్రా గ్రూప్ సభ్యుల్ని తీసుకెళ్ళడం. ఈ తీసుకెళ్లే ప్రక్రియలో పట్టణ సీఎం ఆనంద్ గారు వారు డ్వాక్రా మహిళలని, ఆర్పీల్ని, సీఓల్ని ఏ విధంగా ఎరాజ్ చేసి ప్రతి వార్డులో మీ ఇన్ఛార్జ్ చెప్పినట్టు వినండి, లేకపోతే నేను మీకు లోన్లు రానివ్వను, మీ జీతాలు పడినివ్వను, మీకు రావాల్సిన రాయితీలు ఇవ్వనివ్వను. ఆ రాయితీలు ఏమి ఇప్పుడు దాకా రాలా, వస్తాయేమో, వీడేమైనా చేస్తారేమో అని దాన్ని జడుస్తూ
వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటకి వీళ్ళకి ఇష్టం లేకపోయినా మరి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే ఫోన్లు చేస్తే బయటికి వెళ్తుందేమో అని చెప్పి విపరీతంగా బెదరేస్తున్నాడు. సిఓలు, ఆర్పీలు, మెంబర్సు ఆయా డివిజన్లో కార్పొరేటర్ల వద్దకు వచ్చి ఈ విధంగా జరుగుతుంది అని గోలెత్తున్నారు. వీళ్ళని నిన్న ప్రారంభోత్సవానికి తీసుకెళ్లారు బస్సుల్లో, విపరీతమైన ఎండ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎండలో నిలబెట్టారు. కనీసం మౌలిక సదుపాయాలు, మంచినీరు ఇవ్వడం లేదు. కానీ అక్కడ టాయిలెట్స్ లేవు. వచ్చిన ఆడపిల్లలందరూ పట్టణ సమాఖ్యలో నుంచి 2 సమాఖ్యలు 104 ఇక కరోనా టైము విలయతాండవం చేస్తుందని చెప్పేసి ప్రపంచం అంతానేమో గగ్గోలు పెడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో 10 కేసులు 12 కేసులు నమోదు అవుతూ ఉంటవి. ఈ యొక్క మసూలా బీచ్ ఫెస్టివల్ ఎక్కడైతే జనం సమీకరణ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో ఆ యొక్క జనం గుమికూడినప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని గాలికి వదిలేసి ఈ యొక్క టైంలో వారికి ఇవ్వాల్సినటువంటి మందులు కానీ లేదంటే హెల్త్ విషయమే చూసుకోవాల్సినటువంటి ఏఎన్ఎంలేమో హాస్పిటల్స్లో ఉండరు. వాళ్ళ యొక్క హాస్పిటల్స్ వదిలేసి పిహెచ్సిలు వదిలేసి అక్కడ వెళ్ళి అక్కడ కూర్చుంటారు మన బీచ్ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలు ఏమో గాలికి వదిలేసి కూర్చుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు పరిశుభ్రత అనేటువంటి వదిలేశారు. ఎట్లాగో ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అనేమో 300 మందిని అక్కడ తీసుకెళ్ళిపోయి ఈ మిగిలినటువంటి ఏఎన్ఎంలు చూసుకోవాల్సిన దగ్గు జలుబులు వీళ్ళనేమో ఇక్కడ గాలికి వదిలేశారు. మరి యొక్క కరోనా అనేటువంటిది అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాస్కులు పంపిణీ చేయటం కానీ వారి యొక్క ఆరోగ్య విషయాలు చూసుకోవటం కానీ ఈ యొక్క వాలంటీర్లని చూపించి ప్రతి ఒక్కరి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కోవటం జరిగింది. మరి ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల్లో ఈ యొక్క సంబరాలు చేస్తున్నటువంటి పెద్దలకి ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లయినా వారికి ఏమైనా సరే గాలికి వదిలేసి వారి యొక్క కుటుంబాలని ఏ విధంగా మీరు సంరక్షించగలరు? పెడన నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం కప్పదొడ్డి గ్రామంలో శ్రీ హేమ కోదండ రామాలయం పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొటారి మురళీధర్ వీర్రాజును గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన పట్టణంలో పలు ఆలయాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, జనరల్ సెక్రటరీ పుప్పాల రామాంజనేయులు, తుమ్మల మురళీ శేష్ కుమార్, సింగోర్పు భాస్కర్, పత్తిపాటి రమణ, మామిడి లక్ష్మీనారాయణ గుప్తా, రాధాకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 70 రోజుల కాలం పాటు ఈ చెట్లను నాటాలి అనే ఒక కార్యక్రమాన్ని పార్టీ ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్త మనం చెట్టు నాటడం కాదు, దాన్ని బ్రతికించాలి. ఆ విధంగా ఈ కార్యక్రమంలో అందరినీ కార్యకర్తలందరినీ కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా బూత్ కమిటీ శక్తి కేంద్రం వరకు పోతేపల్లి శ్రీ మల్లికార్జున సమేత విజయ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. పోతేపల్లి శ్రీ మల్లికార్జున సమేత విజయ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో జూలరీ పార్క్లోని శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మొదటి శుక్రవారం సందర్భంగా ఈరోజు భక్తుల సహాయ సహకారములతో భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో గొప్ప అన్నదానము దాదాపు 3000 మందికి పైగా ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క భక్తుల సహకారంతో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం దాదాపు మొదలుపెట్టి 13 సంవత్సరాలకు కావస్తుంది. 13వ సంవత్సరం పూర్తి అవుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది దాతలు జ్యువెలరీ పార్కు రోల్డ్ గోల్డ్ వ్యవస్థ వారే ఎక్కువగా ముందుకు వచ్చి మాకు అన్ని విధాలా సహాయపడుతూ సోమశ్రీ గోల్డ్ కానీ, కొబ్బరి తోట జ్యోతి బాస్ గారు కానీ, దివంగత సోమశ్రీ గోల్డ్ కవరింగ్ రవి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.